హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మహి మీడియా. నా పేరు శ్రీకాంత్. మన తెలంగాణలో పోతరాజు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు పోతరాజు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు పోతరాజులు. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. పేర్లన్న నా పేరు సాయి. అన్న, మీ నా పేరు? పేరు మధు. ఓకే. అసలు పోతరాజు అంటే ఏంటన్న? పోతరాజు అంటే 7 అక్క చెల్లెలకి తమ్ముడు. ఉమ్, ఊరు పొలిమేర కాసేది పోతలింగడు. ఉమ్, బోనాల సందర్భంగా ఇప్పుడు బోనాలు అయినా ఏదైనా కానీ పోతరాజు ముందట ఉంటాడు. ఉమ్. బోనం ఎదురుకెళ్ళేటప్పుడు కానీ తొట్టెలు ఎదురుకెళ్ళేటప్పుడు కానీ పోతరాజు ముంగట నడిపిస్తాడు. మళ్ళీ మన దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా కానీ ఊరు పొలిమేరని కాపాడుతాడు పోతరాజు. ఓకే, ఓకే. మీరు ఈ పోతరాజు అనే పాత్రని ఎప్పటి నుంచి నటిస్తున్నారన్న? నటించడం అంటే ఏముండదు. మేము ఫస్ట్ నుంచి అమ్మవారికి సేవ చేసుకుంటాం. ఉమ్, మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం తీస్తుంటాం. మన తెలంగాణలో ప్రతి ఇయర్ ఇట్లానే బోనాలు జరుగుతుంటాయి. ఉమ్, మాకు ఏంటంటే మేము చిన్న ఏజ్ లా వేరే పోతరాజు ఇష్టప్పుడు వాళ్ళని చూస్తే మాకు వేయాలి, ఉమ్, అసలు పోతరాజు ఎందుకు వేయాలి, అసలు ఏముంది దీంట్లో అని మాకు అనిపిస్తుండే. ఆ టైంలో అనిపించిన టైంలో అప్పుడు మేము వేసే రోజు లేకుండా. ఇప్పుడు ఈ టైం మాకు ఉంది, మేము వేసే అవకాశం అమ్మవారు మాకు ఇచ్చింది. అది ఈ టైంలో ఏంటంటే అమ్మవారికి మా ఎవరైతే ఉన్నారో మన ఇంటి ఆడపిల్లలు వాళ్ళు బోనం తీసుకొని వస్తారు, వాళ్ళకి మనం ముందరుండి నడిపిస్తాం. వాళ్ళ మీదకి ఏం రాకుండా, ఏ దుష్టశక్తి రాకుండా, బోనం పడిపోకుండా పోతరాజు అనే ఒక అమ్మవారి తమ్ముడు ఈయన, ఉమ్. ఆయన ముందు ఉండి అక్కని వెనక నుంచి నడిపించుకుంటా ఈయనని పోతరాజు అంటారు. ఓకే, నైస్ నైస్. అన్న, మీరు ఈ కుటుంబంలో ఈ పాత్రని ఎప్పటి నుంచే నటిస్తున్నారన్న? నేను అంటే ప్రజెంట్ గా అయితే ఇప్పుడు 10 years అవుతుంది నేను ఏమటి. ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. మీ తాతల నుంచి, మీ తాతల నుంచా? అంటే అప్పట్లో మా తాత వేస్తుండే అని చెప్పేది మా మమ్మీ. కానీ మా మమ్మీ యాక్చువల్ అయితే వేయొద్దు అని చెప్పేసి అన్నది, పోతరాజు వద్దు. ఎందుకట్లా? అంటే పోతరాజు చేస్తే ఇట్లా చేస్తారు, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అవి ఉంటాయి, చేస్తారు వద్దు అని చెప్పేసి అన్న అని నేను తెలియకుండా వేసిన. ఉమ్, ఇంకోటి యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, అమ్మవారికి మొక్కిన. అమ్మ ఏదన్నా నువ్వే చూసుకోవాలని చెప్పి మొక్కి ముందడి చేసిన. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, నాకు అంతా మంచిగా చూసుకుంటా. అంతా మంచి జరుగుతుంది. ఓకే, ఓకే. మీకు మ్యారేజ్ అయిందన్న? మ్యారేజ్ కాలేనా ఇంకా, సింగిల్. ఇంకా మీరన్నా? మ్యారీడ్. మ్యారీడ్. ఓకే. ఇప్పుడు మీరు ఏ 10 years అయిందన్న? నేను 10 years అవుతున్నా. మీరు? నేను 6-7 years అవుతుంది. మీకు ఈ కళ నేర్పింది ఎవరు? కళ ఎవరు కళ అంటే నేర్పలేదు అన్న, ఎవరు నేర్పలేదు. మేము వెయ్యాలి పోతరాజు అమ్మవారికి అన్న వాళ్ళలాగా మేము కూడా ముందుండి వెనక అక్కని చూసుకోవాలి, ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలని మేము మా ధైర్యంతో చేసుకున్నాము. ఇంకోటి బట్ ఏంటంటే అనుకోకుండా ఒక టైంలో మేము ఇట్లా నైట్ టైంలో నిద్ర అవుతున్నప్పుడు మాకు నెక్స్ట్ వచ్చే ఆషాఢం ఉంటది కదా, దాంట్లో ఒక 1 month ముందు మాకు అట్లా ఒక చిన్న నైట్ టైంలో డ్రీమ్ లాగా అట్లా కళలాగా వస్తుండే మాకు. ఇట్లా అంటే ఇట్లా పసుపు, ఇట్లా గజ్జలు, చెడ్డీలు ఇట్లా కనిపించడం. ఇట్లా మాకు కనిపించినప్పుడు మా ఇంట్లో వాళ్ళ కాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటుండే, అట్లా వస్తాడు దేవుడు, ఏం కాదు బెటా అది అని అడుగుతుండే. మేము బయట వేరే అన్న వాళ్ళకి క్వశ్చన్ చేసి ఇట్లా అడిగితే, లే పోతరాజు చేయాలి రవి నువ్వు అని చెప్తే మేము అట్లా పోతరాజు చేయడం స్టార్ట్ చేసినాము. ఆ పోతరాజు చేయడం స్టార్ట్ చేసినాము, కంటిన్యూస్ గా అదే చేస్తున్నాం ఇప్పటికి. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ పోతరాజు అనే పాత్రలో ముఖ్యంగా మీరు పాటించాల్సిన ఏమేమి ఉంటాయి? నా పోతరాజుకి ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ, ఇంకొకటి విభూతి, గజ్జల లాగు, ఇరగుల. పోతరాజు పాత్ర వేసినప్పుడు ఏదైనా కష్టాలను ఎదుర్కొన్నారా? కష్టాలు అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆర్డర్ల దగ్గర ఎక్కడన్నా పోయినప్పుడు ఎట్లా అంటే పబ్లిక్ మీద పడడము, తాగి మీద పడడము, ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటాయి. మళ్ళీ ఇంకోటి మేము పోతరాజు చేసి పోయినప్పుడు ఇట్లా మాకు సుస్థ అయిపోతుంది. ఒక్కొక్క రోజు లేచి ఒక్క ఇట్లు ఉండదు, అట్లా అవుతుంది. మీరు అంటే తల్లి మీద భక్తితో వెళ్తారా, లేకపోతే డబ్బులు ఏమైనా ఇస్తారు అట్లా కూడా ఆశిస్తారా? యాక్చువల్ చెప్పాలంటే ప్రజెంట్ పోతరాజు చేసి అమ్మవారి సేవ చేసుకోనికే పోతాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమైనా పిలిచిన పార్టీ కాడ పిలిచినప్పుడు నాకు ఇది ఇస్తాము రాది అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి వాళ్ళు పిలిచిన దాన్ని బట్టి మనం తీసుకొని వెళ్తాం అట్లా. ఇప్పుడు పోతరాజు అనే పాత్రలో మీరు మందు తాగి తల్లి దగ్గరికి వెళ్తారు కదా, అందులో మీకు తప్పనిపించదా? ఇప్పుడు మనము అంటే అమ్మవారి సేవ చేసుకున్నాం, మనం అమ్మవారి ముంగట నడుస్తున్నాం కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలంటే పాలు, ఫ్రూట్స్ ఇట్లా మనం తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఇంకోటి మనం అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది అంటే కొంతమంది, అందరినట్టలేను, కొంతమంది తాగి చాలా మంది భక్తులు మీ దగ్గరకు వచ్చి బండారు బొట్టు పెట్టుకుందామని చెప్పి మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తాగున్నారు అనుకోండి, ఆ లేడీస్ గానీ చిన్నపిల్లలు గానీ ఎంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, ఇబ్బంది ఉంటది. ఎవరికి అంటే అది షేమ్లెస్ అనిపిస్తుంది మనకి. అంటే అన్న ఒకటి బట్ ఏంది అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడు తాగిన పోతరాజులు అంటే ఇప్పుడు కొత్తగా ఏజ్డ్ అయితే వేస్తున్నారో
వీళ్ళు హెవీగా తాగేసి బొట్టు పెట్టడం ఇట్లాంటివి చేస్తారు, అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, ఎవరైనా ఫీల్ అవుతారు. ఇప్పుడు మన తల్లి కూడా ఫీల్ అవుతుంది. కాకపోతే మనకి ఏదైతే శాఖ అని ఉందో దాని వరకే, ఆ లిమిట్ ఎంత ఉందో అంతవరకే మనం తీసుకోవాలి. దానికి ఓవర్ గా తీసుకున్నప్పుడు తప్పే అది. ఓకే, అంటే కొంతమంది వల్ల మీరు కూడా అందులో తప్పే. బట్ ఏంటంటే మేము తాగమన్నాను. మేము ప్రతి ప్రోగ్రామ్ దగ్గర పర్చేజ్ చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాము. మేము పోయిన ప్రోగ్రామ్ దగ్గర మేము తీసుకుంటాం. మేము ప్రోగ్రామ్ అయిపోయిన నెక్స్ట్ డే లేకపోతే నైట్ చూసుకుంటాం. మేము మార్నింగ్ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ వరకు ఫాస్టింగ్ లోనే ఉంటాం. ఫాస్టింగ్ అంటే ఫుల్ ఫాస్టింగ్ లో ఉంటాము, పాలు తాగుతాము, ఫ్రూట్స్ తింటాము. కావాలి అంటే మాకు టిఫిన్ కూడా తీసుకుంటాం. ఓకే ఓకే ఓకే, అంటే మీరు పోతరాజు అనే వేషం వేసినప్పుడు మీరు తీసుకున్న డైట్ ఇట్లా ఉంటుంది. ఓకే. ఓకే, ఇంకోటన్నా, పోతరాజు అంటే ఒకప్పుడు మీరు వేసుకునే వేషధారణ ఏదైతే ఉందో అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. అవును. అంటే పోతరాజు అంటే మన రాక్షసుడా? పోతరాజు అంటే రాక్షసుడు కాదన్న. ఆ, పోతరాజు అంటే మీరు అమ్మవారు. వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ మీరు వేసుకునే ఏదైనా కానీ చూడడానికి చాలా భయంకరంగా అంటే గంభీరంగా ఉంది. అవును. అంటే పోతరాజు అంటే రాక్షసుని లాగా చూపిద్దాం అనుకుంటారా మీరు? లేదా పోతరాజు అంటే రాక్షసుడు కాదన్న. ఉమ్, అంటే ఒకప్పుడు పోతరాజు పసుపు కుంకుమ చెంకి విభూది ఆ, వీటితోనే అలంకరణ ఉండి అమ్మవారికి సేవ చేసుకునే అతన్ని పోతరాజు అంటుండే. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ లో ట్రెండింగ్ ఎట్లా ఉందంటే పెయింట్. అంటే ఒక్కొక్క మనకి ఎవరైతే ఈవెంట్ ఇస్తున్న మేనేజ్మెంట్ ఉంటాడో ఆయన మనకి ఎట్లా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా అట్లా చేయాలి. అట్లా చేయకపోతే వాళ్ళు మనకి డిస్టర్బెన్స్ చేస్తారు. బట్ ఒకవేళ మేము మా రిసెప్షన్ మాకుంటే మేము మాట్లాడొచ్చు, లేదు మేము ఇవే వేస్తాము, మేము చెంకి పసుపు కుంకుమనే వేస్తాము అని డిమాండ్ చేసి మేము మాట్లాడచ్చు. మా ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఓకే మేము మాట్లాడి చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పెయింట్స్ వేసి ఇదంతా గంభీరంగా చేసి చిన్న పిల్లల్ని వచ్చిన లేడీస్ కి కొట్టడం భయపెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారో అది అయితే కరెక్ట్ కాదు. ఈ పెయింట్స్ అనేటివి స్కిన్ ఎలర్జీ డిసీజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, పోతరాజు ఏదైతే కాస్ట్యూమ్ ఉందో ఈ కాస్ట్యూమ్స్ ఎట్లా తయారైతే అన్న, అంటే దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చినవి మీ దగ్గర వేయడం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మీరు ఏమైనా కాస్ట్యూమ్స్ డిజైనర్ నుంచి ఏమైనా తయారు చేయించుకోవడం లాంటివి అంటే ఉంటుందా? అట్లా ఏముండదన్నా. ఇప్పుడు తాతల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ ఏదైతే ఉంటుందో గజ్జలు కానీ అయితే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే తాతల నుంచి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మా తాతలు వేసిరు కాబట్టి మేము వేస్తున్నాము. ఉం. అయితే వాళ్ళ సామాన్ ఏదైతే ఉందో దాన్ని మేము తీసుకొని దేవుని దగ్గర పెట్టి పూజ చేసి వేసుకుంటాం. ఒకవేళ దానిలో ఏమైనా మిస్ అయినా అనుకో మేము బయటకే తీసుకొని మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకొని పూజ చేసి వేసుకుంటాం. ఓకే, మీకు ధరించే అలంకారాలు ఉంటాయి కదా, అవును. దానికి అర్థం ఏంటంటారు? అర్థం ఏమిటి అంటే క్లారిటీ చెప్పండి ఒకసారి. మాకు అవి ధరించే అలంకరణ ఏంది అంటే మేము కట్టుకునే పూజలు నజర్ పూసలు. ఉం, అంటే దిష్టి అంటే మేము ఫుల్ బండారితోనే ఉంటాం. అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక అంత పెద్ద క్రౌడ్ లా చేసే వాళ్ళు వస్తుంటారు, నెగిటివిటీ చేసే వాళ్ళు వస్తుంటారు. మనం ఎంత ఫుల్ బండారితో ఉంటామో మనకి వాళ్ళు అంత అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పాతయన్ని రిపీట్ చేస్తుంటారు. మన మీద పని చేస్తుందా లేదా, మన మీద ప్రయత్నిస్తాడు ఆయన. ఒకవేళ పని చేస్తే సక్సెస్ఫుల్ అట్లా వాళ్ళు అది చేస్తారు. ఆ నజర్ కూడా తలగకుండా కొంచెం. ఇంకోటి పోతరాజు అలంకరణ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దానికి కూడా కొంచెం. ఓకే అన్న, ఒకప్పుడు పోతరాజు వెంట బైండ్రోలు అని ఉంటుండే, అవును. అప్పుడు ఎందుకు ఉన్నారు ఇప్పుడు ఎందుకు లేరు అన్న వాళ్ళు? నా బైండ్లలో అప్పుడు ఉండే ఇప్పటికి ఇట్లా ఉన్నారు. ఉం, కాకపోతే ఏంటంటే కల్చర్ మారుతున్న కొద్దీ ట్రెండింగ్ మారుతున్న కొద్దీ మనము మనం కల్చర్ ఎట్లా చేస్తున్నాం అంటే దాన్ని కల్చర్ ని గుర్తిస్తలేం మనం. అది పాత ఉన్న అప్పట్లోనే మంచిగా ఉండే. ఇప్పుడు పోతరాజులో చేసినప్పుడు ఎట్లా అంటే వస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ అనేది పోతరాజులకు వస్తుంది ఉంటాడు. కానీ మాక్సిమం అయితే ఊరు బోనాలు తీసినా కానీ ఏది తీసినా కానీ బయటలో అయినా కంపల్సరీ ఉంటాడు. ఉహు. మరి ఇప్పుడు ఎందుకు ఉండట్లేరు? మన సిటీలో ఏంటంటే బైండ్ల వాళ్ళని మన సిటీలో మనం తీసుకురాలి. మనం ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్క కాలనీలో బైండ్ల వాళ్ళు ఉండలేరు. ఉం, మనం ఏడు నుంచి తీసుకొచ్చి చేయించుకుంటాం. మనకి ఇక్కడ సిటీలో వేసే పోతరాళ్ళకి పక్క వస్తాదని ఉంటాడు గురువు, ఆయన చూసుకుంటాడు ఏమున్నా వీళ్ళకి. మాకు ఏమున్నా వీళ్ళే చూసుకుంటారు. ఏదైతే ఊరు గ్రామం అనేది ఉంటుందో విలేజ్లల్లా అక్కడ ఖచ్చితంగా పోతరాజు చేస్తే బైండ్ల వాళ్ళే చూసుకుంటారు. మనకి బైండ్ల వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు ఇప్పుడు అనేది ఏం లేదు. కల్చర్ అంతా ఒకటే నడుస్తుంది. ట్రెండింగ్ ఏదైతే నడుస్తుందో దాన్ని బట్టి ఈ పోతరాజు వేషధారణ అనేది ఒకటి మారింది తప్ప పోతరాజు అనే క్యారెక్టర్ లో పోతరాజే మారలేదు. ఓకే, మీరు ఎక్కువగా ఎలాంటి గుళ్ళలోకి వెళ్తుంటారన్న మీరు? మాక్సిమం అయితే మనం ఎక్కువ మాంకలమ్మ గుడి, ఇల్లమ్మ గుడి, నల్లబోషమ్మ, ముత్యాలమ్మ ఇట్లా టెంపుల్ చాలా ఉన్నాయి మనం. ఓకే, బోనాలలో మహిళలు ఉంటారు కదా, అవును. వాళ్ళపై మీ అభిప్రాయాలు ఏంటి?
అభిప్రాయం అంటే ఏముంటది అన్న మన అంటే కొంతమంది తాగుంటారు అన్న, ఉమ్, తాగేసి లేడీస్ రాగానే వాళ్ళని ఏ విధంగా వాళ్ళ కళ్ళతో ఏ విధంగా చూస్తారో మనకు తెలియదు, చెప్పలేము అది. ఆ, నార్మల్ గా మీరు ఉండే దాన్ని బట్టి మీరు చూసి ఉంటారు కదా. పోతరాజు గెటప్ లో మేము ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకి ఒక ఒక అక్క చెల్లె ఎవరైనా సరే వాళ్ళకి మా తల్లి లాగానే చూస్తాం. ఆమె ఎంతసేపు అయితే ఆ బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి ఇంటికి వెళ్ళేంత వరకు ఆమె మా తల్లి మా దృష్టిలో. మేము అదే దృష్టితో చూస్తాం. వేరే వాళ్ళు ఇట్లా ఎవరు పబ్లిక్ లా క్రౌడ్ లా వాళ్ళు ఎవరైతే వేరేలాగా చూస్తుంటారో ఏంటి అంటే వాళ్ళు తాగి ఉండడం, వాళ్ళు చేసే బిహేవియర్ దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కానీ పోతరాజ్ అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద ఇదైతే ఉండదు. అన్న చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మంచిగానే ఉంది. ఇప్పుడు పబ్లిక్ లా లేడీస్ బోనం ఎత్తుకొని వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉంటారో పిల్లలు ఉంటారో తాగి మీద పడడం, బోనాల మీద పడడం, వాళ్ళని చెడాయించడము ఇట్లాంటివి అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు ఆ సరౌండింగ్ లో మేము ముంగడు ఉన్నప్పుడు సెక్యూర్ చేస్తాం మేము. అంటే వాళ్ళకి తడగకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేము సెక్యూర్ చేస్తాం. ఓకే, మీరు తలపైన మట్టి బోనం లాంటిది ఏమైనా ఎత్తుకుంటారన్నా అంటే? ఏముండదు అన్న, ఏముండదన్న. ఘటం అనేది ఉంటది. ఘటం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్. పోతరాజు కూడా ఎత్తుకుంటాడు. ఓకే, ఈ అంటే మధ్యన పోతరాజుకి ఘటం ఎత్తుకునేది లేదు. ఉమ్, కాకపోతే మన ఘటం ఎత్తుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఏదైనా కొంచెం బరువులాగా అనిపించినప్పుడు మనం ఎత్తుకోవడం జరుగుతుంది అంతే. ఓకే ఓకే, అంటే బోనం ప్రత్యేకంగా ఎత్తుకోవాలని అయితే ఏం లేదు. లేదు, బోనం ఎత్తుకునే వాళ్ళు వేరు. ఉహు. అన్న ఇప్పుడు కొంతమంది తాగిన తర్వాత ఉమ్. చాలా మంది క్రౌడ్ ఉంటది. ఈ అవును. క్రౌడ్ లో మీరు పోతరాజులు అయి ఉండి వాళ్ళ మీద వీళ్ళ మీద దాంతో చేస్తారు కదా మీరు, అవును. అవి లాక్కోవడం అట్లాంటివి జరుగుతుంటాయి కదా. జరుగుతుంటాయి అన్న, అవి లాక్కొని మిమ్మల్ని కొట్టడం, జరుగుతుంటాయి. మీ మీదకి రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. జరుగుతుంటే తాగేసి బాటిల్స్ వల్ల కొట్టి పడేస్తుంటారు, కాళ్ళకు గుచ్చుకుంటుంటాయి, ఇన్ఫెక్షన్స్ అవుతాయి. మరి అక్కడ ఉన్న సిబ్బంది అట్లాంటి మీ పైన గానీ వాళ్ళ పైన గానీ, ఇప్పుడు మనం ఏ టెంపుల్ కి అయితే వెళ్తున్నామో ఆ టెంపుల్ కమిటీ మరి వాళ్ళు వాళ్ళ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోదా? ఎట్లాంటి యాక్షన్ అంటే పోతురాజులు మాలాగా ఎంతో మంది వస్తారు, అమ్మ దర్శనం చేసుకొని వచ్చిన ఆడపిల్లకి దర్శనం చేపించి తీసుకెళ్ళిపోయి వదిలేసే బాధ్యత మనది. అసలు పోతరాజు అనే వ్యక్తినే గుర్తించారు ఏ కమిటీ. అంటే ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని పిలుచుకుంటున్నట్ట, లేకపోతే మీరు అంతే. భక్తితో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినట్ట? మేము భక్తితోనే అమ్మ దగ్గరికి పోవాలనుకుంటాము. వాళ్ళ అవసరానికి పోతరాజు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పోతరాజుని పిలుస్తారు. ఉహు. ఓన్లీ బోనాల టైంలోనే పోతరాజు అనేది పోతరాజు మేము ఈ ఆషాఢం శ్రావణం అనే ఈ ఒక్క 2 months పోతరాజు అనేది గుర్తుంటే తర్వాత మేము ఎవరం అని కూడా గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. అన్న మీరు పోతరాజు పాత్రలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఉంటూ ఉంటూనే మీకు ఆ దేవుడి మైకంలోకి వెళ్ళిపోయారా? అంటే పోతరాజు మేము ఎప్పుడైతే విషయం వేస్తామో అప్పుడు వస్తుంది. అంటే ఒక విత్ ఇన్ సెకండ్, ఒక 1 second 5 seconds అట్లా వస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఉండడు పోతరాజు ఎవరికి. గావు పట్టే ఎవరైతే గావు అయితే పడతారో వాళ్ళ ఒంటి మీదనే ఉంటాడు. మాక్సిమం 10 minutes వరకు గావు పట్టే ఛాన్స్ ఉంటది. వాళ్ళ మీద దేవుడు ఇట్లా వచ్చి పోతాడు. నార్మల్ గా పోతరాజు చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, మీరు పోతరాజు పాత్రలు లేనప్పుడు నార్మల్ డేస్లలో ఏ రోజన్నా మీకు కళలోకి వచ్చి ఆ దేవుడు మాట్లాడడం కానీ? అంటే ఇప్పుడు మా మాక్సిమం అయితే ఇప్పుడు మన ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే అంటే ఒక 1 week 2 weeks అట్లా ఉందనుకో మనకి కళలా కనిపిస్తుంది, పసుపు ఇట్లాంటివి ముందు ముందు. కనిపిస్తుంది. ఒకవేళ మనము పట్టించుకోలేదు అనుకో, అంటే గ్రహించలేదు అనుకో, తాళ్లతో కొట్టాడు అంటే ఆయన కనిపిస్తాడు. అంటే నాకు అది జరిగింది, అది కనిపించి ఇట్లా కొట్టడం జరుగుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం వెయ్యాలా అని చెప్పి. అన్న మీరు పోతరాజు పాత్రలో ఉన్నప్పుడు మీకు ఇచ్చే వాల్యూస్ కానీ లేకపోతే డిస్రెస్పెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఎదురైనాయన్నా మీకు? ఉంటాయి అన్న. అయితే మన ప్రోగ్రామ్స్ టైంలల్లా మనకి ఎట్లా అంటే చిన్న చూపు చూస్తారు. పోతరాజు అంటే వాల్యూ ఉండదు, అంటే ఒక రెస్పెక్ట్ ఇయ్యరు. పోతరాజు అంటే ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఏమన్నా అంటే ఆ, ఏమంటారు చెయ్యి లేపడము అట్లాంటివి జరుగుతాయి. కొన్ని బాధ అనిపిస్తుంటది అన్న. ఉమ్. ప్రోగ్రామ్ టైంలో మనము అమ్మవారికి సేవ చేసుకొని వస్తున్నాము, వాళ్ళు మనకి గుర్తించాలి పోతరాజు అంటే ఏందని గుర్తించాలి. మేము అంతా పసుపు వేసుకొని ఊరంతా అమ్మవారిని ఊరేగింపు వేసుకుంటే ఊరంతా తిరుగుతాము. వీళ్ళు పబ్లిక్ ఎట్లా చేస్తారంటే పోతరాజా వాళ్ళేంది అన్నట్టు చీప్గా తీసేస్తారు అన్న. ఈ తాళాలు డోర్లు ఇవి ఉంటాయి కదా, ఈ ప్రాక్టీస్ ఎట్లా చేస్తారన్న మీరు? ఏం మనవి కావన్నా ఒగ్గో అది ఒక్కో వాళ్ళది ఉంటుంది అన్న. వాళ్ళు ఎల్లమ్మ పండుగ మల్లన్న వాళ్ళు స్వామి పండుగలు పండుగ చేస్తారు, చేస్తారు. వాళ్ళకి మాత్రమే సంబంధించిన ఉంటాయి. డోలు తాళాలు అనేవి ఓకే ఓకే, వాళ్ళు. వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీ ఉండాల్సి వస్తుందా?
వాళ్ళే చేస్తారు అది. వాళ్ళే చేస్తారు. ఓకే. సవాళ్ళే మీకు కూడా ఏమైనా ఎదురైనా అన్న జరిగినట్టుగా? అయినాయి అంటే కొన్ని సందర్భాలు కొన్ని ప్రోగ్రామ్స్లలో అయినాయి అన్న. ఏంది అంటే అప్పటి పెద్దవాళ్ళకి తెలుసు పోతరాజు అంటే ఆయనకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఏంది ఆయన పోతరాజు ఎవరు, ఎందుకు వస్తుండు, ఆమె అక్క ముందు ఎందుకు నడుస్తుండు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనకి ఇప్పుడు కనిపించిన మంచి ఖుషితోని మాట్లాడతారు, రెస్పెక్ట్ ఇస్తారు, సాక పెడతారు, మొక్కుతారు, బండారు పెట్టించుకుంటారు, మంచిగా చూస్తారు. ఇప్పుడు అంత value ఇప్పుడు లేదా? ఉన్న కల్చర్ లా పోతరాజు అంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళకి ఒక వస్తున్నాడు అనే ఒక భయం ఒకటే. వాళ్ళు ఏంటంటే ఆ భయం అంటే భయంతో ఒక చిన్న పిల్లల్ని పెయిడ్ ఆర్టిస్ట్ లా చూస్తారా? భయంతో చిన్నపిల్లలు పారిపోవడం, వాళ్ళు వాళ్ళు తాగేసి ఉండడం, మనని కొట్టడం, హెయిర్ గుంజడం, ఇట్లాంటివి చేస్తుంటారు. బాటిల్స్ అలా కొట్టి వేసేస్తారు కింద, కాళ్ళకు గుచ్చుకుంటే సెప్టిక్ అయిపోతుంటాయి. ఇట్లా నిమ్మకాయలలో వేసేస్తారు. ఇట్లా చాలా విధాలుగా బాధ పెట్టేస్తారు అన్న మనని. మీరు టీవీలలో కానీ ఏదైనా సినిమాలలో కానీ పనిచేసారా అన్న? అంటే పోతరాజు వేషంలో? అంటే సాంగ్ షూటింగ్స్ లలో, బోనాల మూవీ songs లలో మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, ఓకే. అలా అమ్మవారి సాంగ్స్ మూవీ ఉంటాయి. ఛాన్సెస్ ఏమైనా వచ్చినాయి మీకు? మూవీ ఛాన్సెస్ అంటే ఏం రాలేదన్న ఇప్పటికైతే. కానీ మామూలుగా Private సాంగ్ ఒకవేళ వస్తే వెళ్తారా? ఇక అంతా అమ్మవారి లేదన్న. అమ్మవారి దయ. ఆమె పంపించాలనుకుంటే ఇక ఓకే. అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది మీకు అన్న. పోతరాజుకి జోగినికి తేడా ఏంటన్నా? నా పోతరాకి జోగినికి తేడా ఏంటంటే, జోగిని అంటే ఒక అమ్మవారి స్వరూపం వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు ఎట్లనో, అమ్మవారు ఇప్పుడు అంటే అప్పట్లో ఎట్లుండే అంటే, ఇప్పుడు పూనకం వస్తుంది కదా, అవును. అట్లా ఇప్పుడు జోగినిలకి ఇట్లా ఎట్లా అంటే వాళ్ళకి చిన్న పంచల దేవుడు రావడము, వాళ్ళు ఇట్లా చిన్న భవిష్యవాణి లెక్క ఇట్లా చెప్పడము, బోనాలు ఎత్తుకోవడము, అట్లాంటివి వాళ్ళు చేస్తారు వాళ్ళ వృత్తి. పోతరాజు అంటే మళ్ళీ ఆ అక్కకి తమ్ముడు కాబట్టి ఆయన ముందు ఉండి వీళ్ళు వెనక బోనం ఎత్తుకొని చేసుకుంటారు. పోతరాజు వాళ్ళ అక్కని ఈ జోగిని అనే టైం ఎవరైతే ఉంటారో ఆమె బోనం ఎత్తుకున్నప్పుడు, బోనం అమ్మవారు సమర్పించిన తర్వాత ఈ పోతరాజు ఆమె కష్ట సుఖం అడుగుతాడు అక్కని. దానికి తేడా ఉంటది. జోగిని అంటే ఈయన పోతరాజుకి అక్క ఆ టైం, ఈయన అడుగుతాడు ఆ కష్ట సుఖం, ఏమి బాధ ఉంది ఏంది అని అడుగుతుంటాడు. ఓకే. ఇప్పుడు పోతరాజు పాత్రలో మీకు రానున్న కాలంలో కానీ ఇప్పుడైనా కానీ ఏదైనా చేంజెస్ ఏమైనా కావాలనుకుంటారా మీరు? కంపల్సరీ కావాలి కదన్న. ఎలాంటివి అన్న, మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేము కోరుకునేది ఒకటి, సేవ్ అవర్ కల్చర్. మన కల్చర్ ని మనం కాపాడుకోవాలా. ఇప్పుడు మా అందరూ ప్రతి ఒక్క మీడియాలో చూస్తున్నా, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలలో చూస్తున్నా, అన్ని చూస్తున్నాం, బయట ఇట్లా చూస్తున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే మన కల్చర్ కి మనం వాల్యూ ఇవ్వాలా. ఎట్లా అంటే మన కల్చర్ కి మనం వాల్యూ ఇవ్వకపోతే పక్కన వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తారన్న. నేనేం చెప్పేది ఏంటంటే మన కల్చర్ కి వాల్యూ ఇవ్వాలి, మన కల్చర్ ని గుర్తించాలా, మన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇప్పుడు పోతరాజులని కానీ బోనాలనే కానీ, ఇప్పుడు బోనాలు ఎత్తుకున్నప్పుడు వాళ్ళని ఇట్లా ఎట్లా అంటే వాళ్ళ మీద వాడి ఇది చేయడము. అట్లాంటివి బల్కంపేటలో చాలా చూసిన, ఇట్లా ఈశ్వర్ బల్కంపేటలో చూసిన, టీజ్ చేయడము, బోనాలు కింద పడేయడము, అట్లాంటివి అవుతాయి. నేను అదే వాళ్ళకి చెప్పాలనుకున్నది ఒకటే, ఇట్లాంటివి చేయొద్దు, రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. కొంచెం గుర్తించండి, బోనాలని కానీ పోతరాజులని కానీ కొంచెం గుర్తించాలా. ఓకే అన్న. పోతరాజు పాత్రలో ఏ రోజన్నా మీకు ఇప్పటికి మర్చిపోలేని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి ఇప్పటికి? బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఒకసారి మేము పడాన్ చెరువు దగ్గర ప్రోగ్రామ్ చేసినాం అన్న. వస్తున్నాం ఆ రోజు నైట్, టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయిపోయి మేము అక్కడనే ఉన్నాం. అయితే ఆ టైర్ పంచర్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు మాకు స్వెటర్ వేయలేదు. ఆ రోజు ప్రోగ్రామ్ చేయించుకున్న వాళ్ళు స్వెటర్ వేయలేదు మాకు. స్వెటర్ వేయకపోవడం వల్ల ఆ నైట్ వర్షం పడుతుంది, మేము ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాము. టైర్ పంచర్ అయిపోయింది. మేమైతే వెహికల్ పక్కకు పెట్టేసి రోడ్ పైన పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అట్లా లేచి ఇంటికి వచ్చేసినాము. మాకు ఫోన్ చేసుకోవడానికి కూడా, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్, ఛార్జింగ్ లేదు, అయిపోయింది. అక్కడ బండి పెడితే రోడ్ పైన దొంగలు పిటలపై కట్ చేసినారు. అదొకసారి మాకు బాగా ఇది. ఓకే అన్న. బోనాలలో ఇప్పుడు వీరగోళ ఉంటది కదా, వీరగోళతోని మీరు కొడతారు కదా, కొట్టడంలో మీరెవరి మీద అంటే మీరు తాగుంటారు కదా కొంచెం, ఒకవేళ అంటే మీరని కాదు వేరే వాళ్ళైనా కానీ తాగున్న మత్తులో అతను పడని వ్యక్తి ఎవరైనా ఉంటే అతని మీద అటాక్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతాయన్నా? అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే మిమ్మల్ని అని కాదు, నార్మల్ గా బయట మనం ప్రజెంట్ అయితే మనం దేశంలో అయితే తాగము. ఒకవేళ వాళ్ళు పబ్లిక్ అయితే తాగుంటారు, వాళ్ళు వచ్చి మన మీద పడినప్పుడు మనం ఎంతవరకు ఓపికతో ఉండాలో అంతవరకు ఉంటాం. మనం కొట్టాలని మనకేమైనా షోకుంటా ఉంటాం. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు మన మీద పడి ఇది చేసినప్పుడు మనం ఏం చేసామంటే కంపల్సరీ అది కొట్టాల్సి వస్తుంది.
ఓకే అంటే మనం మన దగ్గర నుంచి దూరం జరపడానికి కొట్టాల్సి వస్తుంది ఆ సందర్భం. నా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈరగోళ్ళతోటి మీరు అంటే ఈరగోళ్ళతోటి కొడతారు అని చెప్పేసి అన్నారు కదా. ఈరగోళ్ళతోటి కొట్టడం అనేది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మన ఎదురుగా ఎవరున్నా మన మొక్కనికి వచ్చినప్పుడు దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి ఆశీర్వాదం ఇయ్యనికి ఈరగోళ్ళ యూజ్ చేస్తాం అట్లా. ఓకే అన్న, చివరిగా లాస్ట్ ప్రశ్న. ఉమ్. పోతరాజులోనే ఈ ఏదైతే కళ ఉందో అవును. ఈ పాత్రకి కానీ వచ్చే భవిష్యత్తు తరాలకు కానీ వాళ్ళకి మీరు ఏమని చెప్దాం అనుకుంటారన్నా? అంటే చేంజెస్ కానీ ఎట్లాంటిదైనా కానీ కొత్తగా అందులోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ చేంజెస్ మీకు ఏదైనా కావాలనుకున్నా కానీ. కొత్తగా రావాలనుకున్న వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే చేంజెస్ ఏంది అంటే మనకి ఈ సేవ్ సేవ్ ద కలర్స్ ఇవి మనం కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా ఒకప్పుడు పోతరాజులు అయితే ఎట్లున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని కెమికల్స్ ఇవన్నీ వాడకుండా బండారు పొట్టుతోనే. ఒకవేళ అంటే కలర్స్ వాడినా కానీ దాంట్లో ఎట్లా అంటే సింపుల్ కలర్స్ ఎల్లో రెడ్ వైట్ బ్లాక్ ఇట్లా సింపుల్ కలర్స్ లో సింపుల్ గా అంటే పోతరాజు ఎట్లుంటాడు అని కనిపించేటట్టు అట్లా వేసుకోవాలి. కానీ మొత్తం ఎట్లా అంటే ఇట్లా పండ్లు పెట్టి ఇంట్లో పండ్లు పెట్టి ఇట్లా మొత్తం ఆల్రెడీ ఫైర్ సంఘం ఉంది, దాంట్లో కూడా అన్న వాళ్ళందరూ చెప్తుంటారు ఇట్లా యూజ్ చేయొద్దు, మంచి కలర్స్ వేసుకోవాలి, మంచి పోతరాజు పాత పోతరాజు ఎట్లుంటే అట్లా ఉండాలని అంటే చెప్తుంటారు. ఈ సంఘం ఉన్నప్పుడు మరి మీకు ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మీరు వాళ్ళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కానీ మీరు అంటే మనం ప్రోగ్రామ్ చేసుకొని మనం వచ్చేస్తాం కదా అన్న, ఇంకా మళ్ళీ మనం ఎందుకులే ఇక అట్లేం ఉండదు. ఇక అట్లా మళ్ళా ఎంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం చెప్పు, అది కామన్ గా జరిగేటివి అవన్నీ. కాకపోతే మనకు సాడ్ గా అనిపిస్తుంటది ఆ ఫీల్, ఏంటంటే పోయేసి వచ్చినాం ఇట్లా అయిపోయింది అని ఒక ఫీల్ అంతే అది. ఓకే ఓకే ఓకే. నా ఇప్పుడు ఇప్పుడు బోనాల విషయంలో వచ్చేసి పోతరాజు లేదు బోనాల విషయంలో వచ్చేసి ఇప్పుడు పోతరాజులు మేకప్ ఇప్పుడు మీరు అడిగినట్టు పోతరాజులు మేకప్ వేసుకుంటారు ఇట్లాంటి మేకప్ వేస్తారు అని అన్నారు. మేకప్ నేను అడిగేది అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు మేకప్ వేసుకోవడం అనేది వేసుకోవాలంటే కలర్స్ యూజ్ చేయాలి చెప్పారు. మా సంఘంలో ఇట్లా చెప్పారు కలర్స్ యూజ్ చేయాలి నేను చెప్పారు. కానీ కాకపోతే ఏంటంటే గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఏమేమో కలర్లు మిక్స్ చేసి మొత్తం డేంజర్ గా దయ్యం లెక్క అట్లాంటివి చేస్తారు. ఎందుకు చేస్తున్నారు నాకు అంటే అర్థమైతలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు. అంటే పోతరాజు ఒక వాల్యూ తీసేస్తారు. పోతరాజు అంటే ఇజ్జత్ అంటే పోతరాజుకి అసలు వాల్యూ లేదా అన్న. పోతరాజు అంటే ఏందో ఒక పసుపు కుంకుమ ఆయన అమ్మవారి సోదరుడు ఆయన పోతరాజుని ఎట్లా చూపిస్తారు అంటే ఒక షోకేజ్ మొత్తం ఇప్పుడు అంటే నేను చెప్పే ఏమంటారు మనకు మొన్న ప్రోగ్రామ్ లో ఇట్లా నాకు ఒక అన్న నువ్వు ఇట్లా వేసుకో నా మేకప్ అని చెప్పి చూపిస్తాడు. ఇట్లా ఫైర్ ఉండాలా దాంట్లో పాము రావాలంటే పోతరాజు జోకర్ ఆయన. ఎందుకన్నా ఇట్లాంటి ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అన్న. ఇది పోతరాజు అంటే ఆయన ఎట్లుండాలా పసుపు కుంకుమ చెంకి ఇట్లాంటి అంటే సింపుల్ గా కనిపించినా సరే పోతరాజు ఏంది దేవని పోతరాజు అనేటనే దేవనిస్తాడు మన సెక్యూర్ ఉంటాడు అమ్మవారి సోదరుడు. మనం అట్లా ఉండాలి కానీ పోతరాజుకి ఇట్లా మేకప్ ఇట్లా చేసి అంటే పేరు చెడగొడుతారు అంతే. అట్లాంటివి కాకుండా అట్లాంటివి చేయకుండా పబ్లిక్ ఇట్లా ఎంకరేజ్ చేస్తారు దీనికి. కొన్ని మీడియా ఛానల్ ఇట్లా వాళ్ళు ఏంటంటే అన్న మీరు ఇట్లా వేసుకుంటారు కదా మేకప్ వేస్తారు కానీ దానికోసం అన్న నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు మీరు అడిగిరా అన్న మీరు కరెక్ట్ క్వశ్చన్ చేశారు అన్న మీరు అట్లా ఎందుకు వేసుకుంటారు వేసుకోవద్దు అని చెప్పేసి మీరు అన్నారు. కానీ నేనేం చెప్తున్నా ఇన్ని మీడియా ఛానల్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇట్లా అంటున్నా నేను అన్న మీరు ఇట్లా సపోర్ట్ చేయొద్దు అట్లాంటి మేకప్స్ కి సపోర్ట్ చేయొద్దు మీరు ఇట్లా పబ్లిక్ ఇట్లా చెప్తున్నా పబ్లిక్ ఇట్లా మీరు ఇట్లాంటి మేకప్స్ కోసము ఇది చేయొద్దు. థ్యాంక్స్ అన్న. నమస్తే. రైట్, చూసారు కదా వ్యూయర్స్, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నమస్తే.